హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం హలో లేడీస్లో ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్లో ఉన్న మిస్ ఇండియాకి వచ్చేసామండి. ఈరోజు మనం శారీస్లో ఆల్ వెరైటీస్లో ఉన్నటువంటి న్యూ కలెక్షన్ చూద్దాం. మిస్ ఇండియాలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? సో పట్టు సారీస్ చూద్దామండి. లైట్ స్టిఫ్ మెటీరియల్ లాగా చూద్దాం. ఓకే, పట్టు సారీస్ అండ్ లైట్ గా ఉన్నటువంటి స్టిఫ్ మెటీరియల్ కొల్లం పట్టు వస్తుంది. ఓకే ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు. అవునండి. సో మనం ఏంటంటే వైదేహి పట్టు తీసుకుంటాం. వైదేహి పట్టు. సరే, మనకి పళ్ళుకి వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్, అంటే టమోటా పింక్ కలర్ కాంబినేషన్ లాగా యూజ్ చేశారండి. దీంట్లో మనకి ఎంబోజింగ్ స్టైల్ లాగా మనకు డిజైన్స్ అనేది తీసుకున్నాము. ఓకే, దీంట్లో కూడా టూ సైడ్స్ కూడా మనకి పళ్ళు ఎలివేషన్ కోసం మనం ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఓకే, బార్డర్కి వచ్చేటప్పటికి కడీ బార్డర్ లాగా తీసుకొని పైన మనకి ఎంబోజింగ్ లో మనకి సెల్ఫ్ వీవింగ్ లాగా తీసుకున్నాం. అంటే పింక్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం అండి. రెగ్యులర్ మనకి పింక్ అండ్ ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డర్స్ మనకి కంటిన్యూ అవుతుంది. అదే విధంగా శారీ మొత్తం మిడిల్ వైజ్ చూసారా, మొత్తం కూడా మనకి పళ్ళు దగ్గర ఏ టైప్ బార్డర్ యూజ్ చేస్తారో అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి షెల్ఫ్ కల్నేతలో వస్తుందండి, ఎంబోజింగ్ స్టైల్ లాగా వస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి షెల్ఫ్ వీవింగ్ రావడం వల్ల అంటే శారీ లుక్ కూడా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో మనకి బ్లౌజ్ అనేది శారీ మిడిల్ లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో, చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో సేమ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 5300 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. 5300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి గాంధర్వ పట్టు తీసుకున్నాం. గాంధర్వ పట్టు. అవునండి. ఓకే, సో పళ్ళుకి వచ్చేటప్పటికి చెక్స్ వీవింగ్ స్టైల్ తీసుకున్నాం. అసలు యాక్చువల్గా ఏంటంటే చెక్స్ అనేది చాలా ఓల్డ్. సో మనకి ఏంటంటే రిపీట్ ఇప్పుడు మళ్ళీ జనాలు అడుగుతూ ఉంటారు వెరైటీస్. ప్లస్ దాంట్లో కూడా మనకి ఇదేంటంటే డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చిందండి, పాట్లీ పళ్ళు మోడల్ వచ్చింది. బాగుందండి. సో పళ్ళుకి వచ్చేటప్పటికి చెక్స్ వీవింగ్ తీసుకున్నాం. పళ్ళులో కూడా మనకి ఏంటంటే ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ తో మల్టీ కలర్ ఇచ్చారు. ఓకే, సో అదే విధంగా మనకి బార్డర్ వైజ్ చూసారా, మొత్తం టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఇదే మనకి చెక్స్ లో ఏ టైప్ డిజైన్స్ తీసుకున్నాం అదే కలర్ కాంబినేషన్స్ తో మనం డిజైన్ తీసుకున్నాం. ఓకే, జస్ట్ సింపుల్ గా కడ్డీ బార్డర్ అనేది మనం చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేటప్పటికి ఇక్కత్ స్టైల్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాం అన్నమాట. అంటే మనకి టూ కలర్స్ మిక్సింగ్ వచ్చింది. ఓకే, మిడిల్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ యూజ్ చేశారండి. పైన ఏ టైప్ బార్డర్ యూజ్ చేస్తారో అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇది మనకి పాట్లీ పళ్ళు మోడల్ అని చెప్పాను కదండి. మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి కుచిల్ల పార్ట్ 1.5 మీటర్ కూడా పళ్ళులో ఎలాంటి మనకి చెక్స్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనకి రిపీట్ చేశారు. బోర్డర్ మాత్రం చిన్న బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి సేమ్ షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది మొత్తం కూడా. దీంట్లో కూడా మనకి ఏంటంటే 3-4 కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో దీంట్లో ఇప్పుడు మీకు ఆఫ్ అండ్ ఆఫ్ కాకుండా కొంచెం ఓన్లీ చెక్స్ బార్డర్ ఉంటే బాగుంటుంది అంటారు. సో ఆ టైప్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్. ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అలాగే మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. టోటల్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది, కుచిల్ల పార్ట్ అండ్ షోల్డర్ పార్ట్ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 5200 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. 5200 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. మిస్ ఇండియాలో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనం కళాక్షేత్ర పట్టు తీసుకున్నాం. పళ్ళుకి వచ్చేటప్పటికి మనం సింపుల్ గా తీసుకున్నాం. కల్నేత స్టైల్ లో తీసుకున్నాం. కాంబినేషన్ లో కడ్డీ బార్డర్ తీసుకున్నామండి. మధ్యలో మిడిల్ వైజ్ మనం ప్లెయిన్ లాగా తీసుకొని మనం పళ్ళు టెంపుల్ డిజైన్ ఎడ్జెస్ లో చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం అన్నమాట. సారీ మొత్తం కూడా మనకి టోటల్ గా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి. కాకపోతే డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ లాగా మనం తీసుకున్నామండి. మిడిల్ వైజ్ మనం పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ డిజైన్స్ చేశారు. మనకి టెంపోస్ డిజైన్స్ లాగా తీసుకున్నాం అన్నమాట. దీంట్లో మనకి డిజైన్స్ అనేది ప్రతి దాంట్లోనే ఒక డిఫరెంట్ వస్తుందండి. మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక బుటీస్ లాగా తీసుకొని ఒక టెంపోస్ లాగా తీసుకున్నారు. టెంపుల్ టైప్ మధ్యలో మిడిల్ వైజ్ మనకు ఫ్లవర్ డిజైన్ క్రీపర్ డిజైన్స్ తీసుకున్నారు. అదే విధంగా మిడిల్ వైజ్ చూసారా, మనకి ఆరెంజ్ కలర్ మిక్సింగ్ లో దీంట్లో కూడా మనకి ఏరో మార్క్ లాగా కొంచెం డిజైన్ డిఫరెంట్ చేంజ్ చేశారు. మధ్యలో మిడిల్ వైజ్ మనం పింక్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్స్ లాగా తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకి మ్యాంగో డిజైన్స్ లోనే మనకి షెల్ఫ్ డిజైన్స్ తీసుకొని దీంట్లోనే మనకి మ్యాంగో డిజైన్స్ అనేది ఎలివేట్ చేశారు. కిందకి వచ్చేటప్పటికి మనకి స్కర్ట్ స్టైల్లోకి వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఒక టెంపోస్ లైన్స్ లాగా డిజైన్స్ అనేది డిఫరెంట్ చేంజ్ చేశారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ చూపించారు డిజైనింగ్ లో. సారీ అంతా ఇలా ఉంటుంది. అవునండి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కల్నేత రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేత. అలాగే సారీలో మనకి మెయిన్ కడీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా మనకి రిపీట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ మనకి 6300 రూపీస్ కి మనం సారీ. ఓకే,
ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం అరుంధతి పట్టు తీసుకున్నాం. అరుంధతి పట్టు. అవునండి. ఓకే. సో అరుంధతి పట్టులో కూడా మనకి ఏంటంటే మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ లో యూజ్ చేస్తారండి. పళ్ళు పార్ట్కి వచ్చేప్పటికి పళ్ళులో కూడా మనకి డిఫరెంట్ గా రెగ్యులర్ గా కాకుండా డిజైనింగ్ లో సో మనకి బార్డర్ బై చూసారా, మనకి ఎంబోజింగ్ స్టైల్ లాగా మొత్తం ఫుల్ డిజైన్స్ అనేది తీసుకున్నారండి. కడ్డీ బార్డర్ లోనే మనము ఒక లీవ్స్ లాగా తీసుకొని దీంట్లో మనకి ఇక్కత్ స్టైల్ లాగా ఇచ్చారండి. కొంచెం మనకి జామెట్రికల్ టైప్ డిజైన్స్ లాగా వస్తుంది. అదే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నారు. ఒక లోటస్ ఫ్లవర్స్ తీసుకొని ఆపోజిట్ ఉల్టా స్టైల్ లో ఉంటుంది. ఒక లీవ్స్ లాగా తీసుకొని ఒక మీనా వర్క్ డిజైన్స్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నామండి. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మొత్తం ఫుల్ జాందాని వర్క్ డిజైన్స్ లాగా వస్తుంది. దీంట్లో మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో 2 బుటీస్ అనేది తీసుకున్నారు. థ్రెడ్ వర్క్ బుటీస్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి జరీ బడ్స్ ఇచ్చారు. పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి చాలా వేరియేషన్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ లో కొంచెం లెంతీగా ఉండే విధంగా బ్లూ కలర్ సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి ఒక ఎస్ ఆకారంలో దాని చుట్టూ పెటల్స్ తో మనకి కొంచెం డిజైనర్ తో తీసుకున్నారనమాట. మొత్తం సారీ అంతా కూడా ఈ లెంతీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సింగిల్ పీసెస్ ఉంటుందండి. ఓకే. దీంట్లో కలర్ చాయిస్ ఉన్నది, ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 8300 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. దీంట్లో కలర్స్ అయితే లేదు మేడం, ఇది డిజైనర్ పీస్ అండి. మనం కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి మనకి రేట్ కూడా మనకి రీజనబుల్ రేట్స్ లోనే ఉంటుందండి. ప్రతి ఒక్క సారీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, పట్టు సారీస్ మీకు అన్ని ఆల్మోస్ట్ 9000 బిలోనే చూపిస్తున్నాం. అవును ఆల్మోస్ట్ అన్ని కూడా అట్లాగే వచ్చాయి. మనకి రేట్స్ కూడా మనకి కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి మీకు రేట్ కూడా కంపేర్ టు చేస్తే కూడా మీకు రేట్స్ అనేది తెలుస్తుంది. ఓకే. ఇళ్లలో సేల్ చేసుకోవాలి సారీస్ అనుకునే వాళ్ళకైతే కనుక చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంటాయండి. ఇక్కడ మనకి సారీస్ అన్ని కూడా ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్ లో ఉంటుంది మిస్ ఇండియా. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి పరిణయ పట్టండి. సో మనకి ఏంటంటే పళ్ళు వచ్చేటప్పటికి లీవ్స్ లాగా తీసుకున్నామండి. పళ్ళు మనకి డిఫరెంట్ గా రెగ్యులర్ గా ఐటమ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాము. కడీ బార్డర్ వచ్చేటప్పటికి జరీ స్టైల్ లాగా మనం జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. కింద మిడిల్ బార్డర్ వచ్చేటప్పటికి కొంచెం మీనా వర్క్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. సారీ మొత్తం వస్తుంది కదా. ఓకే. మిడిల్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ రెడ్ మిక్సింగ్ లో కలర్ డిఫరెంట్ గా ఉంది. హాఫ్ మ్యాంగో. అవునండి. ఓకే. కలర్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ గా రెగ్యులర్ గా మీరు చూసిన కలర్ కాంబినేషన్ కూడా మనకి రెడ్ ఆరెంజ్ మిక్సింగ్ రావడం వల్ల అంటే సారీలు కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి ఆఫ్ సెల్ఫ్ డిజైన్. అవునండి. దీంట్లో డిజైన్ కూడా మనకి ఏంటంటే ఆఫ్ మ్యాంగో డిజైన్స్ లాగా తీసుకున్నాం. ఒకటి మనకి థ్రెడ్ మొత్తం కంప్లీట్ కనిపిస్తుంది, ఒకటి లైట్ గా కనిపిస్తుంది. ఈ సారీలో హైలైట్ ఏంటంటే బార్డర్ చూసారా, ఎంబోజింగ్ స్టైల్ లాగా మీనా వర్క్ డిజైన్స్ తీసుకున్నామండి. సో మనకి ఇది పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వీవింగ్ రావడం అంటే లుక్ కూడా చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకి కడ్డీ బార్డర్ యూస్ చేస్తారు. పళ్ళు చూసినట్లయితే కనుక లీఫ్ వర్క్ తో అది కూడా మనకి జరీతో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ సేమ్ షెల్ఫ్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ మనకి రీజనబుల్ ప్రైస్ అండి. 5400 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. 5400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీపావళి సందర్భంగా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. 30% నుంచి 50% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు మిస్ ఇండియాలో. మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా. మేము చందేరి ఫ్యాబ్రిక్ లో తీసుకున్నామండి. ఇది ఏంటంటే జస్ట్ వర్క్ పర్పస్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయంటూ ఒక మోడల్స్ చూపిస్తాం. శాంపుల్ కి చూపిస్తాం. పళ్ళు అనేది జస్ట్ లైన్స్ ద్వారా తీసుకున్నామండి. బార్డర్ వైజ్ ఇప్పటికి మొత్తం ప్లెయిన్ తీసుకుని మిడిల్ వైజ్ బార్డర్ అనేది మనకి 2 కాంబినేషన్ గంగా జమున బార్డర్స్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ లాగా తీసుకున్నాం అన్నమాట. ఈ సారీ దీని కాస్ట్ మనకి 1350 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 1350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి మిస్ ఇండియా కంప్లీట్ గా హోల్సేల్ షోరూమ్ అండి. ఇంట్లో సేల్ చేసుకోవాలి సారీస్ అనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా కంఫర్టబుల్ రేంజెస్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి సారీస్ అన్ని కూడా. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కొల్లం పట్టు తీసుకున్నాం. కొల్లం పట్టు తీసుకున్నాం. పళ్ళుకి వచ్చేటప్పటికి మనము గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి జరీ అనేది పళ్ళు వెరియేషన్ వరకు తీసుకున్నాం. ఈ సారీలో హైలైట్ ఏంటంటే మనకి సాటిన్ స్టైల్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ తీసుకున్నాం. వన్ సైడ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారండి. మనకి బ్లూ లో మనకి టెంపోస్ డిజైన్స్ లాగా సింపుల్ గా తీసుకున్నాం. ఇది పళ్ళు వెరియేషన్ వస్తుందండి. సారీ మిడిల్ వైజ్ చూస్తారు. మొత్తం సారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారండి. అదే విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ సాటిన్ స్టైల్ తీసుకున్నారు. దీంట్లో మనకి టెంపోస్ వరకే మనకి జరీ స్టైల్ తీసుకున్నాం. ఇది ఆల్టర్నేట్ గా అంటే పింక్ అండ్ జరీ బాక్సెస్ చెక్స్ లాగా ఇచ్చారు. అంటే డిజైన్ రెగ్యులర్ గా మనకి ఫ్లవర్ డిజైన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. మిడిల్ వైజ్ మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో వస్తుందండి. కిందకి వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో సాటిన్ స్టైల్, అది కూడా లెంతీ బార్డర్ ఇచ్చారు. పైన మనకి బ్లూ కలర్ తో కొంచెం స్మాల్ సైజ్ 1 ఇంచ్ బార్డర్ ఉంటుంది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 3 to 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. మనకి టెంపోస్ డిజైన్ సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఈ స్టైల్లో ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. రన్నింగ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వితౌట్ డిజైన్, కానీ బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ ఎలాంటి కలర్ఫుల్ బోర్డర్స్ అయితే ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ ని మనకి ఈ సారీ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్
దీని కాస్ట్ మనకి 2000 రూపీస్ మనం ఇస్తాం. కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 2000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీపావళి సందర్భంగా మనకి మిస్ ఇండియాలో ఆల్ వెరైటీస్ పైన ఇస్తున్నారండి డిస్కౌంట్. వెరైటీస్ మీద 30 to 50%, 30% నుంచి 50% వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2000 రూపీస్ అండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. మెహందీ గ్రీన్ కలర్, అలాగే లైట్ ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్, 3 కలర్స్ అనేది మనకి ఆల్రెడీ మనం ప్యారెట్ గ్రీన్ కలర్ చూసాం. ఇంకా 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొల్లంలోనే ఇంకొక మోడల్ అండి, కొల్లంలోనే ఇంకొక డిజైనర్ సారీ ఇది. పళ్ళుకి వచ్చేటప్పటికి మనము థ్రెడ్ వీవింగ్ 2 సెట్స్ తీసుకున్నాం అండి. మిడిల్ వైజ్ జరీ స్టైల్ లాగా తీసుకున్నాం. సన్నటి లీఫ్ వర్క్ ని యాడ్ చేశారు. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్, అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ బేసిక్ తీసుకున్నాం అండి. దీంట్లో ఫ్లవర్ డిజైన్స్ పింక్ అండ్ జరీ స్టైల్ లాగా తీసుకున్నాం. మిడిల్ వైజ్ మొత్తం కూడా సారీ మొత్తం టోటల్ గా కూడా మనకి ఈ స్టైల్ బుటీస్ అనేది కంటిన్యూ 2 కలర్స్ వేరియేషన్. అవునండి. ఓకే, పైన బ్రిక్ రెడ్ వచ్చింది కదండి, కింద బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ ఇచ్చారనమాట. అంటే 2 సైడ్స్ కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ తో బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ ఉంది, సారీ కూడా బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్స్, సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే 2 సైడ్స్ కూడా చేంజ్ చేశారో కలర్ కాంబినేషన్ లో సేమ్ ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో దీంట్లో మనకి డిజైన్స్ కూడా దాంట్లో చాలా డిఫరెంట్ వస్తాయి మేడం. ఓకే, మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి అన్నాం కదండి. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ మీద ఒక శంకు ఆకారంలో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ తో డిజైన్ వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి గ్రే కలర్, తర్వాత ఎల్లో కలర్ మీద ఇంకొక డిఫరెంట్ డిజైన్, తర్వాత ఇప్పుడు మనం ఏ సారీ అయితే బ్లాక్ కలర్ చూసామో అదే కలర్ కాంబినేషన్ లో బ్రింజాల్ కలర్ ఇచ్చారు. కానీ ప్రతి ఒక్క సారీకి కూడా బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ మారుతాయి మేడం. దీంట్లో అన్నిట్లోనూ ప్రతి డిజైన్స్ లోనూ మీకు 4-5 కలర్స్ అవైలబుల్. ఓకే, ప్రతి ఒక్క డిజైన్ లో కూడా 4 to 5 కలర్స్ అనేది అవైలబుల్ కింద చూసినప్పటికీ మనకి కింద జరీ ఇచ్చారు, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి డిజైన్స్ డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. మనకి ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సో మనకి కింద చూసిన మోడల్ అయితే మనకి ఈ స్టైల్ తీసుకుంటాం. దీంట్లో మనకి డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకుంటాం. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్స్ లో. ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 1950 రూపీస్ మనం ఈ సారీ ఇస్తాం. 1950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దివాళీ సందర్భంగా మనకి 30% నుంచి 50% వరకు కూడా ఆఫర్ ఇస్తున్నారు మిస్ ఇండియాలో. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కొల్లంలోనే చూద్దామండి. ఇప్పుడు మనకి అన్ని చూసిందంటే థ్రెడ్ వీవింగ్, ఇది కంప్లీట్ జరీ స్టైల్ అన్నమాట. ఓకే, అంటే థ్రెడ్ వీవింగ్ వచ్చింది, మనకి జరీ వీవింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన సారీస్ లో, కానీ ఈ సారీ కంప్లీట్ గా మొత్తం జరీతో డిజైన్ వచ్చింది. అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదండి, అందులో ఏంటంటే పెట్టుబడికి కొంతమంది ట్రెడిషనల్ గా కావాలంటారు, గ్రాండ్ గా ఉంటుంది, గ్రాండ్ గా కనపడాలంటారు. సో ఇలాంటి మనకి ట్రెడిషనల్ గా ఏంటంటే మనకి అవైలబుల్ ఉన్నట్టు చూపిస్తున్నాం అండి. మోడల్స్ కొతే కొన్ని వెరైటీస్ అన్నమాట. సో పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి మొత్తం ఫుల్ జరీ స్టైల్ లాగా తీసుకున్నాం. సారీ మొత్తం మిడిల్ వైజ్ బోర్డర్ వైజ్ తీసుకుంటే కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ లాగా తీసుకున్నామండి. ఓకే, ఇది మొత్తం చిన్న చిన్న బుటీస్ తో ఒక 2 వేరియేషన్స్ తో ఇచ్చారన్నమాట. ఓకే, ఇక్కడ ఒక డిజైన్ ఉంటుంది, ఇంకొక డిజైన్ కూడా, అంటే 2 వేరియేషన్స్ తో మనకి చేంజ్ చేశారు. కింద మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారు, కింద కూడా సేమ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే ఉంది కాబట్టి మనకి రన్నింగ్ బ్లౌజే యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్. ఈ టైప్ ఆఫ్ సారీస్ ఏంటంటే మనం ఎక్కడైనా పెట్టుబడికి పెట్టినట్లయితే కనుక చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి, అందరికి కూడా యూస్ఫుల్ గా ఉండేటట్లుగా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. ఓకే, ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకి 1950 రూపీస్. ఓకే, ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. మనం చూసిన డిజైనింగ్ వచ్చేసి డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్, అంటే పీచ్ కలర్ ఉంటుంది, సేమ్ డిజైనింగ్. ఆ తర్వాత మనకి గోల్డిష్ మ్యాంగో ఎల్లో షేడ్ అన్నమాట. తర్వాత కొంచెం డార్క్ పికాక్ బ్లూ కలర్ అండ్ లైట్ బేబీ పింక్, లేడీస్ ఫేవరెట్ కలర్. మనకి 5 కలర్స్ అనేది సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 1950 రూపీస్. నెక్స్ట్ వచ్చి కృష్ణవేణి సిల్క్ అండి. ఓకే, దీంట్లో పీచ్ కలర్, అవునండి, పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ సారీలో హైలైట్ ఏంటంటే పళ్ళు అనేది ఎలివేషన్ గా జస్ట్ సింపుల్ గా కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నారండి. మొత్తం మిడిల్ వైజ్ ప్లెయిన్ తీసుకొని కడ్డీ డిజైన్స్ అనేది తీసుకున్నారు. జస్ట్ 2 బోర్డర్స్ లైన్స్ తీసుకున్నారు అండి. ఒకటి కడ్డీ బోర్డర్ తీసుకుని కింద వచ్చేటప్పటికి ఎం ఆకారంలో మనకు ఒక డిజైన్స్ తీసుకున్నారు అనమాట. సో మనకి బోర్డర్ వైజ్ మనకి ఈ స్టైల్ బోర్డర్, ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీలో హైలైట్ ఏంటంటే మనకి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో మనకి జూట్ వీవింగ్ తో లాగా మనము లైన్స్ లాగా కట్ బోర్డర్ లాగా సెకండ్ బోర్డర్ అనేది మనకి వేరియేషన్ చూపించారు. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ సారీలో మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. ఇంకొక బ్లౌజ్ చూసినట్లయితే కనుక కింద మనకి క్రీమ్ కలర్ వీట్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఇచ్చారో ఆ ఫ్యాబ్రిక్ తో ఇంకొక బ్లౌజ్ ఇచ్చారు. ఆల్రెడీ మనం పీచ్ కలర్ చూసాం కదండి. ఇక్కడ మనకి ఇంకా ఆల్మోస్ట్ 6 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. క్రీమ్ కలర్ కి వీట్ కలర్ ఉంటుంది, ఇది లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది. తర్వాత పింక్ కలర్ కి క్రీమ్ కలర్, పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఒక
క్రీమ్ కలర్ ఇచ్చారు, తర్వాత మస్టర్డ్ ఎల్లోకి క్రీమ్ కలర్, లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్. అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సారీకి అక్కడ సారీకి కూడా మనకి కొంచెం కలర్ అనేది డార్క్ కలర్ ఉంటుంది అనమాట, అంటే శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1950 రూపీస్ మనం సారీ. ఓ 1950 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. మనకి మిస్ ఇండియాలో కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ షో ప్లే అవుతున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కనుక కాల్ చేసి మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకుని కాల్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు. మీకు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ కోటా ప్రింటెడ్ లో తీసుకున్నామండి. కోటా ప్రింటెడ్ సారీ. ఓకే, సో మనకి కలంకారీ ప్యాచెస్ లాగా మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. పైన పైపింగ్ కాంబినేషన్ లో మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. లేస్ లాగా చిన్న మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో జస్ట్ పైపింగ్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఈ సారీలో హైలైట్ ఏంటంటే మనకి బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఈ బోర్డర్స్ కూడా మనకి ఎలిఫెంట్స్ డిజైన్ ఇచ్చారండి. కింద బోర్డర్ లో మనకి క్లియర్ గా డిజైన్ అనేది మెన్షన్ అవుతుంది. 3 సైడ్స్ కామన్ గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. మనకి మిడిల్ వాజ్ ప్లెయిన్ తీసుకున్నాం, ప్లెయిన్ కిందకి వచ్చేటప్పటికి ప్రింటెడ్ స్టైల్ లాగా తీసుకున్నాం. ఓకే, క్రీమ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. సేమ్ అదే టైప్ బోర్డర్ మనకి ఇక్కడ మనకి కరెక్ట్ పొజిషన్ కనిపిస్తుంది చూడండి. ట్రైబల్ డిజైన్ తో పాటు ఎలిఫెంట్ డిజైన్ కూడా మనకి బోర్డర్ లో థ్రెడ్ వర్క్ లో ఇచ్చారనమాట. మొత్తం సారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లో ప్రింటెడ్ తో మనకి డిజైన్ చేశారు. ఇక్కడ మెరూన్ కలర్ ఏదైతే టచ్ చేశారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి టోటల్ బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ ఉంటుంది మేడం. అంటే ఈ సారీకి 2 బ్లౌజెస్ అన్నారు కదా మేడం. ఒకటి మనం రెడీమేడ్ బ్లౌజ్ మనం ఇస్తున్నాం అన్నమాట. ఓ కాంట్రాస్టెడ్ గా మనకి ఏంటంటే మొత్తం కూడా పైన ఏదైతే పికాక్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు. సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్ తో ప్లస్ మనకి 2 సైడ్స్ ఇలా, 2 సైడ్స్ అంటే ఈ సారీకి 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఓన్లీ లేదు మేడం, ఓన్లీ గ్రే కలర్ కాంబినేషన్ లో సింగిల్ పీసెస్ వస్తుంది. ఈ సారీ కాస్ట్, దీని ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ మేడం. 2150 రూపీస్ మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2150. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్యాన్సీ టైప్ లో వస్తుందండి. ఫ్యాన్సీ సారీ కలంకారీ ప్రింటెడ్ బోర్డర్, కలంకారీ ప్రింట్ లో కూడా మనకి డిజైన్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాము. 3 సైడ్స్ లో మనకి ఇది బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. మనకి కోటా చెక్స్ లో మనకి అంటే లైట్ గా మనకి ప్లెయిన్ తీసుకొని కింద అనేది థ్రెడ్ వర్క్ తో తీసుకున్నాము. ఓకే, స్కర్ట్ బోర్డర్ అంటే స్కర్ట్ బోర్డర్ లాగా కాదు, ఇది మనకి స్టెప్స్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ పార్ట్ కి వస్తుంది అనమాట. మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. ప్రింట్ కాదండి, మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. దీంట్లో మనకి ఫ్లవర్ డిజైన్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం సింపుల్ గా తీసుకున్నారు. మధ్యలో మిడిల్ వైజ్ మనకి కొంచెం బుటీస్ లాగా తీసుకున్నారు అనమాట. ఇక్కడ ఒక బంచెస్ లాగా మనకి ఫ్లో డిజైన్స్ తీసుకున్నారు. కింద ప్యాచెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది షోల్డర్ వర్క్ అన్నమాట. ఓకే, ఇది ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మనకి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ అండి. ఆర్గంజా సారీ స్టైల్ లాగా వస్తుంది. ఓకే, లైన్స్ లాగా మనం తీసుకున్నామండి. అడ్డచార్ల స్టైల్ తీసుకొని కింద ప్యాచ్ కామన్ గా వస్తుంది. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కలంకారీ బ్లౌజ్ తీసుకున్నామండి. 3 సైడ్స్ ప్యాచ్ వర్క్ ఏదైతే వచ్చిందో సేమ్ ఇచ్చేస్తారు మనకి బ్లౌజ్ పార్ట్ లో. సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకి 1450 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. 1450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్యాన్స్ లో సూపర్ నెట్ లో మనం జూట్ వీవింగ్ స్టైల్ తీసుకున్నాం. ఓకే, సో బోర్డర్ వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది మీద మనం సిల్వర్ వీవింగ్ తో మనకి ప్యాచ్ లాగా అప్లై చేస్తామండి. మొత్తం కూడా మనకి ఏంటంటే ఇది వర్క్ కాదండి, పెయింటింగ్ స్టైల్ లాగా వస్తుంది అనమాట. మనకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, 2 సైడ్స్ మాత్రమే, అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన బోర్డర్ లో మాత్రమే వస్తుంది. మిడిల్ వచ్చేటప్పటికి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్, అవునండి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ లా వస్తుంది. ఇక్కడ మనకి జూట్ ఫ్యాబ్రిక్ లాగా మనకి ప్యాచెస్ లాగా అటాచ్ చేస్తుంటారండి. మెటీరియల్స్ మనకి చందేరి ఫ్యాబ్రిక్ లా వస్తుంది. కింద వచ్చేటప్పటికి కోరాలో మన మెటీరియల్ వస్తుంది అనమాట. ఓకే, కోరాలో వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ మీద మనకి థ్రెడ్ తో జరీ స్టైల్ లాగా వర్క్ లాగా వస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఓకే, లోటస్ ఫ్లవర్స్ ని కొంచెం లెంతీగా ఉండే విధంగా తీసుకున్నారు. ఎడ్జ్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. ప్యాచ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ మెటీరియల్స్ ఇచ్చారు. పైన మనకి డిజైనర్ బోర్డర్ వచ్చింది కదా గ్రే కలర్ తో, కింద మాత్రం పింక్ కలర్ తో ఇచ్చారు. సారీ మొత్తం మనకి ఇలా కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి రా సిల్క్ ఏ టైప్ మెటీరియల్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చేసి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అవునండి. ఓకే, సారీ మొత్తం కూడా మనకి 2400 రూపీస్ కి మనకి సారీ ఇస్తున్నాం. 2400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దివాళీ సందర్భంగా అన్ని కూడా మనకి మిస్ ఇండియాలో న్యూ వెరైటీస్ లాంచ్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. డిజైనర్ సారీస్ అండి. ఓకే, సో మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తో మనం 3 సైడ్ తీసుకున్నామండి. దీంట్లో బార్డర్ వచ్చేటప్పటికి మనకి జరీ స్టైల్ లాగా తీసుకొని దీంట్లో ఫ్లవర్ డిజైన్స్ లాగా తీసుకొని దీంతో రెడ్ కలర్ కాంబినేషన్స్ తో యూస్ చేస్తారు. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. సో డిజైనర్ వేర్ లో కూడా మనకి ఏంటంటే డిజైన్ డిఫరెంట్ స్టైల్ లా తీసుకున్నామండి. ఓకే, ఇది లంగావని స్టైల్. అవునండి, ఫ్రిల్స్ వచ్చేటప్పటికి జీరో నెటెడ్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకున్నాము. దీంట్లో మనకి బంచెస్ చూసారా మనకి ఒక ఇది టైప్ వస్తుంది, స్పైడర్ టైప్ లో డిజైన్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనకి వర్క్ కూడా మనకి సింపుల్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. మనకి ఫ్రిల్స్ పార్ట్ కుంటా వీ స్టైల్లో ఉంటుందండి. దీనిలో శారీలో హైలైట్ ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇట్లా విత్ పెట్టికోట్ కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది అనమాట. ఓకే, నెట్టెడ్ మెటీరియల్ కి మనకి జార్జెట్ మెటీరియల్ తో పెట్టికోట్ ఇచ్చారు. సో మనకి బ్లౌజ్ కి వచ్చేటప్పటికి 2 కాంబినేషన్స్ లో ఇచ్చారండి. బ్లౌజ్ కూడా మనకి వర్క్ గ్రే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ ప్రింటెడ్ ఉన్న ఫ్యాబ్రిక్ కి మనకి ఎంబ్రాయిడరీ వర్క్, ఇది 1 సైడ్
నెక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కి కూడా మనకి ఫుల్ ఇచ్చేసారు. అవునండి, నెట్టెడ్ హ్యాండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెట్టెడ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ దీని కస్టమర్కి 1450 రూపీస్ మనం ఈ సారీ ఇస్తాం. 1450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. మిస్ ఇండియా వచ్చేసి మనకి ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్ లో ఉంది. ఇక్కడ అన్ని కూడా మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనకి హోల్సేల్ షోరూమ్ అండి. దట్టు మనకి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఏ ఊర్లో ఉండైనా సరే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. డిజైనర్ లో మనకి సింపుల్ గా క్యాజువల్ గా ఆఫీస్ వరకు రెగ్యులర్ గా యూస్ చేసే విధంగా మెటీరియల్ బాగుందండి. స్మూత్ మెటీరియల్, లైట్ వెయిట్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి ఏంటంటే మనకి సాటిన్ స్టైల్ లాగా మనకి జరీ టిష్యూ టైప్ బోర్డర్ లాగా తీసుకొని జస్ట్ పైపింగ్ అనేది రెడ్ కలర్ కమిషన్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ వస్తుందండి. మనకి ప్రింటెడ్ స్టైల్ లాగా తీసుకున్నాం. ఆఫీస్ వరకు రెగ్యులర్ గా యూస్ చేసే విధంగా ఓకే ఓకే. సో మనకి పైన వచ్చేటప్పటికి సాటిన్ స్టైల్ లాగా మనకి 3 సైడ్స్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్. ఇది మనకి లంగావని స్టైల్లో ఉంటుందండి. షోల్డర్ పార్ట్ లో కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ టచ్ చేశారు కదా. ఇక్కడ కుచ్చిళ్ళ పార్ట్ లో కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఇది కూడా జార్జెట్ మెటీరియల్, సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారు అదే బోర్డర్ మనకి కింద ఇచ్చేసేసి మనకి పళ్ళు దగ్గర ఏ టైప్ లైన్స్ కలర్ తీసుకున్నారో ఆ కలర్ తో పైపింగ్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేప్పటికి కొంచెం హ్యాండ్స్ కి వర్క్ టైప్ డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారండి. ఓకే. ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి. రెడ్ కలర్ కాంబినేషన్ మనకి షోల్డర్ పార్ట్ లో ఉంది కాబట్టి ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇది హ్యాండ్స్ పార్ట్. హ్యాండ్స్ కి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ ఇచ్చారు మేడం. కొంచెం 3/4 హ్యాండ్స్ అట్లా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. ఈ 2 కలర్స్ వేరియేషన్ ఇక్కడ చూడొచ్చు మనం, లెమన్ ఎల్లో అండ్ షోల్డర్ పార్ట్. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 950 రూపీస్ మనం ఈ సారీ ఓన్లీ 950. వావ్, చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి డిజైనర్ వేర్ క్యాజువల్ గా అండి, ఆఫీస్ వేర్ రెగ్యులర్ గా యూస్ చేసే డైలీ వేర్. ఓకే. ఇది మనకి ప్యాచెస్ వచ్చి కాటన్ సిల్క్ లో ఫ్యాబ్రిక్ లాగా తీసుకున్నామండి. దీంట్లో ఇక్కడ డిజైన్స్ అనేది డిఫరెంట్ గా తీసుకున్నాం. మిడిల్ వైజ్ వచ్చేప్పటికి జాకెట్ స్టైల్, ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నాం. జకార్డ్ స్టైల్ మధ్యలో కూడా మనకి జస్ట్ కుందన్స్ ఇవ్వడం వల్ల అంటే శారీ లుక్ కూడా హైలైట్ అవుతుంది అన్నమాట. ఈ శారీ లుక్ కింద బోర్డర్స్ చూసారా డిఫరెంట్ గా తీసుకున్నాం. స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి ఇక్కత్ స్టైల్ అండి. మనకి ప్యాచ్ కాంబినేషన్ ఏ టైప్ తీసుకున్నారో బ్లౌజ్ కూడా మనకి ఈ స్టైల్. బోర్డర్ కలర్ ఏదైతే ఉందో, ఏ డిజైన్ అయితే ఇచ్చారో, ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి టోటల్ గా బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం డిజైనర్ బ్లౌజ్ అన్నమాట. సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 850 రూపీస్ మనం ఈ సారీ ఓన్లీ 850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అవైలబుల్ కే ఉన్నాయండి మనకి పెట్టుబడి సారీస్ అన్ని కూడా. మీరు తప్పకుండా విజిట్ చేయండి మిస్ ఇండియాకి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి సూపర్ నెట్ లోని మనం ఆర్గంజా స్టైల్ తీసుకున్నామండి. దీంట్లో జూట్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇది లంగావని స్టైల్. అవునండి. సో మనకి ప్యాచ్ డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట. రెడ్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకుని జస్ట్ పైపింగ్ అనేది జస్ట్ లైన్స్ క్రాస్ లైన్స్ తీసుకున్నాం. మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ వైజ్ మనకి ప్లెయిన్ చెక్స్ మెరూన్ రెడ్ తీసుకున్నాం. అవునండి. కింద స్కర్ట్ స్టైల్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కాంబినేషన్ తో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీంట్లో మనకి జీరో వర్క్ లాగా మనకి పిటాయి వర్క్ తో అవుట్ లైన్ ఇచ్చేసి చాలా డిఫరెంట్ గా మనకి ఈ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. కుర్చీలోకి వచ్చేటప్పటికి మనకి సేమ్ పైన ఏ టైప్ ఆర్గంజా స్టైల్ మెటీరియల్ తీసుకొని కింద వచ్చేటప్పటికి మనకి జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. సేమ్ అదే ప్యాచ్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. సారీలో మనకి బోర్డర్ లో ఏదైతే తీసుకున్నారో లైన్స్, గోల్డ్ కలర్ లైన్స్, బ్రిక్ కలర్ కాంబినేషన్, రెడ్ కలర్ కాంబినేషన్ పైన సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి టోటల్ బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 2500 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తాం. 2500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే లక్ష్మి గారు, మిస్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మిస్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎస్ఆర్ నగర్ నియర్ వెంగళరావు నగర్లో ఉన్న మిస్ ఇండియాకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.